చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఇవాళ్టితో ముగియబోతున్నాయి. అయితే పార్లమెంటు సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా కేవలం ఇవాళ వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందులోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి కులగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావించింది. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లోనే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని 2023లో తీసుకొచ్చిన చట్టంలో ప్రస్తావించింది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లు సెక్షన్ 5లోనూ ప్రస్తావించింది. 2023లో ఆమోదించిన 106 రాజ్యాంగ సవరణ ప్రకారం 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు కావాల్సిందే. అయితే కులగణనతో పాటు జనగణనకు సుదీర్ఘ సమయం పట్టనుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యమై మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మారిన రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నారు. రిజర్వేషన్లను ముందుగానే అమలు చేసేలా రొటేషన్ పద్ధతిలో నియోజకవర్గాలు మారేలా సవరణ బిల్లును తయారు చేస్తున్నట్టుగా సమాచారం.